విశాఖ సాగర్ తీరంలో అత్యంత కీలకమైన అత్యంత విలువైన 13.74 ఎకరాల భూముల్ని ప్రైవేటు విదేశీ సంస్థ లూలుకి రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అక్రమంగా కట్టబెట్టింది. ఈ అక్రమ కేటాయింపుల్ని తక్షణమే రద్దు చేయాలని, ఈ ప్రజల భూమిని ప్రజల కోసం విశాఖపట్నం అభివృద్ధి కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ భూముల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఈ భూమి విలువ సుమారు 3,000 కోట్ల రూపాయలు. ఎంత దుర్మార్గం అంటే ఒక స్క్వేర్ ఫీటు కేవలం ₹1.50 లీజుకు నిర్ణయించి 99 సంవత్సరాలకి లూలుకి కట్టబెట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం కూరుకుందంటే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నేతలకి ప్రైవేట్ సంస్థ ఎంతో ఇష్టమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వీళ్ళకి ఆ విధంగా కేటాయించే హక్కు లేదని చెప్పని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రెండో విషయం, ఈ భూములు సిఆర్జెడ్ పరిధిలో ఉన్నాయి. వీటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు దారదత్తం చేయకూడదు. ఇది నిబంధన. ఇది మన విశాఖ తీరంలో అనేక సైనిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం న్యాయమేళ జరుగుతూ ఉంటుంది. దేశ విదేశాల నుంచి అనేక యుద్ధ విమానాలు, షిప్పులు వచ్చి ఈ ప్రాంతంలో విన్యాసాలు చేస్తూ ఉంటాయి. దేశ రక్షణకి తూర్పు నావికాదళం అత్యంత కీలకమైంది కాబట్టి దీన్ని సిఆర్జెడ్ పరిధిలో పెట్టారు. ఈ సిఆర్జెడ్ పరిధిలో ఈ భూములు కూడా భూములకి దారదత్తం చేయడం అని చెప్పంటే నీకు దేశ భద్రత పట్టదని చెప్పని నేను చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నాం. మీకు దేశ భద్రత ముఖ్యమైతే, విశాఖపట్నం ప్రజల భద్రత ముఖ్యమైతే ఈ కేటాయింపుల్ని కష్టమే రద్దు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవీఎంసీ పరిధిలో భూములు ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ యొక్క దారదత్తం చేయడానికి వీల్లేదు. ప్రజల అభివృద్ధి కోసం కేటాయించాలి. సుప్రీంకోర్టు కూడా గతంలో ఇటువంటి నిబంధనలు రూపొందించింది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఖాతరు చేయవా? సుప్రీంకోర్టు ఆదేశాలు ఖాతరు చేయవు. సిఆర్జెడ్ నిబంధనలు తొంగలో తొక్కుతావు. మొత్తం మీద ఒక విదేశీ ప్రైవేట్ సంస్థ లూలుకు మాత్రం నువ్వు ఈ భూములు కట్టబెట్టుకొని కూనుకుంటావు అంటే ఖచ్చితంగా ఈ భూములు కేటాయింపు కనుక కుట్ర జరిగిందని చెప్పినది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దీని సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ భూముల కేటాయింపుల్ని రద్దు చేయకపోతే ఖచ్చితంగా సిపిఎం పార్టీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.